సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం భార్యాభర్తలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఫ్రాడ్ చేసి కొన్నారు. 10 లక్షల వరకు పెట్టాను సార్. 10 లక్షల అబౌవ్ పెట్టాను. 10 లక్షలు సార్. ఒకటి విఆర్ఓకి ఇచ్చాను సార్. ఎన్ఎక్సర్ ఫామ్కి ఇచ్చాను సార్. 1 లాక్ ఇచ్చాను సార్. నెక్స్ట్ డొమెస్టిల్ చేంజ్ చేయడానికి అమ్మాయిది ప్లేన్ ఏరియా సార్ యాక్చువల్గా, కానీ ఏజెన్సీ ఏరియా కింద డొమెస్టిల్ చేంజ్ చేయడానికి 2 lakhs అడిగారు సార్. 2 lakhs ఇచ్చాను సార్. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ 4 lakhs అడిగారు. 4 lakhs ఇచ్చాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం భార్యాభర్తలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఫ్రాడ్ చేసి కొన్నారు. అది ఎందుకు కొన్నారు, దేనికోసం కొన్నారు అడుగుతాం సార్. మా వైఫ్ పిల్లల లైఫ్ బాగుంటుందని కొన్నాను సార్. ఎంత వచ్చింది, ఎవరి దగ్గర ఎంత పెట్టుబడి పెట్టావు? 10 లక్షల వరకు పెట్టాను సార్. 10 లక్షల అబౌవ్ పెట్టాను. 10 లక్షలు సార్. ఒకటి విఆర్ఓకి ఇచ్చాను సార్. ఎన్ఎక్సర్ ఫామ్కి ఇచ్చాను సార్. 1 lakh ఇచ్చాను సార్. నెక్స్ట్ డొమెస్టిల్ చేంజ్ చేయడానికి అమ్మాయిది ప్లేన్ ఏరియా సార్ యాక్చువల్గా, కానీ ఏజెన్సీ ఏరియా కింద డొమెస్టిల్ చేంజ్ చేయడానికి 2 lakhs అడిగారు సార్. 2 lakhs ఇచ్చాను సార్. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ 4 lakhs అడిగారు. 4 lakhs ఇచ్చాను సార్. ఆ అమ్మాయిది యాక్చువల్ బిలాంగ్స్ టు ప్లేన్ ఏరియా సార్, కానీ ఏజెన్సీ ఏరియా కింద కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని అక్కడ తెచ్చేసాను సర్టిఫికేట్. ఇప్పుడు జాబ్కి వెళ్ళి వెళ్ళగానే నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరని చెప్పి నా పిల్లల్ని అన్ని అనాథలు చేసింది సార్. వేరే వాళ్ళతో బయట పెట్టాను సార్. వేరే వాళ్ళతో అఫేర్లో ఉంది సార్. అవి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. అందువల్ల ఈ నిజాలన్నీ బయట పెడతాను. నా జైలు శిక్ష పడినా పర్లేదు సార్. ఈ జాబ్కి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకి జాబ్ ఇవ్వండి సార్. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను సార్. మా భార్య భర్తలు ఇద్దరం కలిపే చేశాను సార్. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకో సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి సార్. ఆ అమ్మాయి సార్ ఒక ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారు సార్. అమ్మాయిని నక్సలైట్ డిస్ట్రిక్ట్ కాదని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నన్ను బెదిరించి పంపుతున్నారు సార్. టోటల్గా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 10 lakhs సార్. 10 లక్షలు ఖర్చు పెట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మెడికల్ ఫ్రాడ్ సార్. మెడికల్ కూడా ఫ్రాడ్. దీంట్లో వల్ల 2 డాక్టర్స్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు సార్. మెడికల్ కూడా ఫ్రాడ్ సార్. సర్టిఫికేట్లు విఆర్ఓ ఫ్రాడ్ సార్. మెడికల్ ఎందుకు ఫ్రాడ్ చేయాల్సి వచ్చింది? మెడికల్లో ఆ రోజు నైట్ మెడికల్ మా వైఫ్ వచ్చింది సార్. మెడికల్ భర్తీ అయిన November 8 వచ్చిన తర్వాత వెరికోస్ లైన్స్ ఉన్నాయని చెప్పారు సార్ మా వైఫ్కి. అంటే అప్పుడు కానిస్టేబుల్తో మాట్లాడి, మధ్యలో ఉన్న ఒక అబ్బాయితో మాట్లాడి, కానిస్టేబుల్తో మాట్లాడి డాక్టర్ చాటింగ్ అన్నీ ఉన్నాయి సార్. నా డాక్టర్తో వాయిస్ రికార్డులు ఉన్నాయి సార్. నెక్స్ట్ వాయిస్ మెసేజ్లు ఉన్నాయి సార్. మెడికల్ వెరికోస్ లైన్స్ అన్ఫిట్ సార్ సిఆర్పిఎఫ్ మెడికల్కి. కానీ మెడికల్ డబ్బులు ఇచ్చాము సార్. 2 lakhs ఇచ్చాము, ఫిట్ చేశారు సార్. ఇంకా 1 lakh పెండింగ్ ఉందని చెప్పారు. 1 lakh కూడా కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఫుల్ వీడియోలో మొత్తం అన్ని నేను డీటెయిల్గా చెప్తాను. ప్రజాస్వరం టీవీలో వస్తుంది, చూడండి.